ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని మధ్యతరగతి కుటుంబాలనే కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. పేద యువకులకు మాయమాటలు చెప్పి వారి కిడ్నీలను కొట్టేస్తున్నారు కంత్రిగాళ్లు. కిడ్నీలు చెడిపోయాయంటూ అమాయక ప్రజలను నమ్మించి ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు. ముందుగానే సంపన్నుల దగ్గర లక్షలు బేరం పెట్టి పేదల కిడ్నీలు కొట్టేస్తున్న ముఠాలు అన్ని ఇన్ని కావు. తాజాగా డబ్బు ఆశ చూపి పేదలను టార్గెట్ చేస్తున్న ముఠా భాగోతం వెలుగులోకి వచ్చింది. కొచ్చిలో ఓ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్తో కేరళ పోలీసులు తీగలాగితే హైదరాబాద్లో డొంక కదిలింది. హైదరాబాద్ టు ఇరాన్ వయా కేరళగా నడుస్తున్న కిడ్నీ రాకెట్ మేటర్తో పోలీసులే షాక్కి గురవుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. హైదరాబాద్ నుంచి ఇరాన్ వయా కేరళ మీదుగా ఈ దందా నడుస్తోంది. పేద యువకులకు డబ్బు ఆశ చూపి 40 మంది కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేశారు. అయితే కిడ్నీ ఇచ్చిన ఓ యువకుడు మృతి చెందడంతో విషయం బయటపడింది. కేరళలో వెలుగు చూసిన ఈ భాగోతానికి ముఠా మాస్టర్ హైదరాబాద్ కు చెందిన వైద్యుడిగా గుర్తించారు పోలీసులు. కేరళతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ అవయవ రవాణా రాకెట్ ను పోలీసులు ఛేదించారు. త్రిశూర్కు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కొచ్చిలో మరొకరిని అదుపులోకి తీసుకున్న తర్వాత గత 2 రోజుల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం వేట మొదలుపెట్టారు పోలీసులు. హైదరాబాద్ లో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. డబ్బు అవసరం ఉన్న యువతను గుర్తించి వారికి డబ్బు ఆశ చూపి కిడ్నీలు విక్రయించేలా దళార్లు ఒప్పిస్తున్నారు. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు 20 లక్షల వరకు ఇస్తామని ఆశ పెడుతున్నప్పటికీ ఖర్చులన్నీ చూపించి 6 లక్షలు ముట్ట చెబుతున్నారు. డోనర్లు ఇరాన్ వెళ్లేందుకు కావాల్సిన పాస్పోర్ట్, వీసాల వంటివి మరికొందరు దళార్లు సమకూరుస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు నుంచి డోనర్లు ఇరాన్ కు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనినే ఆసరాగా తీసుకున్న కీలక సూత్రధారి అయిన హైదరాబాద్ వైద్యుడు బెంగళూరు, హైదరాబాద్ యువకులను ఇరాన్ కు డోనర్లు పంపించాడు. పేదరికాన్ని పెట్టుబడిగా ఆర్థిక అవసరాలు ఆసరాగా చేసుకుని పేద యువకులకు డబ్బు ఆశ చూపాడు. ఇప్పటికే 40 మంది యువకులకు కిడ్నీ మార్పిడి చేయించారు. అయితే కిడ్నీ ఇచ్చిన యువకుడు మృతి చెందడంతో విషయం బయటపడింది. అవయవ రవాణా రాకెట్ లో అనుమానితుడైన త్రిశూర్లోని వలపాడుకు చెందిన సబిత్ నాసర్ ను కొచ్చి విమానాశ్రయం నుంచి అరెస్ట్ చేయగా, సబిత్ కు సహకరించిన కొచ్చికి చెందిన మరో యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. అవయవ సేకరణ కోసం భారతదేశం నుండి 20 మందిని ఇరాన్ కి తీసుకువెళ్లినట్లు సబిత్ పోలీసుల ముందు అంగీకరించినట్లు సమాచారం. కిడ్నీ మార్పిడి కోసం భారతదేశం నుండి అక్రమంగా ప్రజలను రిక్రూట్ చేసే రాకెట్ లో తాను భాగమని సబిత్ పోలీసులకు చెప్పాడు. హైదరాబాద్, బెంగళూరుకి చెందిన యువకులను ఇరాన్ లో కిడ్నీ దాతలుగా నియమించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ రాకెట్ లో హైదరాబాద్ కు చెందిన కొందరు వ్యక్తులు కూడా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీకి చెందిన వ్యక్తికి కిడ్నీ దానానికి సంబంధించి మొదట హైదరాబాద్ కు చెందిన వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తనను అవయవ వ్యాపారంలోకి తీసుకున్న ఇతరులను కలిశానని సబిత్ పోలీసులకు చెప్పాడు.
ఈ అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులు విచారణ ప్రారంభించారు. నకిలీ ఆధార్ మరియు ఇతర గుర్తింపు కార్డులతో కేరళకు చేరుకున్న కొంతమంది వలస కార్మికులను అవయవ లావాదేవీల కోసం సబిత్ ఇరాన్కు రిక్రూట్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. కేరళలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ముఠాపై కేసు నమోదు చేసి కీలక సూత్రధారి మరో 2 కోసం గాలిస్తోంది.